ఇక్కడ ఉండలేదు, శిబిరంలో ఉండలేదు. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టైం రావడం ఎట్లా అనిపించింది అంటే, చిన్నప్పుడు స్కూల్కి పోయినట్టు అనిపించింది. రోజు పొద్దున్నే వెళ్ళి కొట్టడం, కరెక్ట్ టైంకి వచ్చి ప్రార్థన మంత్రాలు చదవడం, ఇక్కడ ప్రాతకాల మంత్రాలు, నెక్స్ట్ మళ్ళీ కిందికి వెళ్ళడం, కిందికి వెళ్ళిన తర్వాత నిత్య కర్మలు అవన్నీ చేసుకోవడం, స్నానానికి వేసుకొని మళ్ళీ పైనకి రావడం, యోగా చేయడం. యోగా ఇట్లా అన్ని చేసిన తర్వాత నార్మల్గా యోగా ఇంటి దగ్గర చేసాము, కానీ ఈడ ప్రత్యేకంగా చెప్పిర్రు, చాలా బాగా అనిపించింది. తర్వాత యజ్ఞ విషయంకి వస్తే, యజ్ఞం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని ఇప్పుడే తెలుసుకున్నాను నేను. ఎందుకంటే యజ్ఞం చేయడం తెలుసు, సండే చేస్తుంటాం మా ఇంట్లో, కానీ ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు యజ్ఞం చేయాలని, ఇంట్లో పొద్దున రాత్రి ప్రతిరోజు యజ్ఞం చేయాలని. ఇంకో విషయం ఏంటంటే, సత్యోదయ ప్రకాశం నేను చదవలేదు, విన్నా కానీ చదవలేదు. ఇప్పటి నుంచి ప్రతిరోజు చదవాలని నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువులకి, పెద్దలకి అందరికీ నమస్తే. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి.